నమస్తే అని బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు అంత భయం? పవన్ కళ్యాణ్ గారు ఏముంది అసలు? రకరకాలుగా ఆయన టార్గెట్ చేస్తారు. ఆయన ఏదో అంటే అంటే మన ఆల్రెడీ జరిగినటువంటి అంతే పావలా అని, లేకపోతే అమ్ముడుపోయాడని, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితాలు, ఈ ఈ విధానమైనటువంటి పరిస్థితులు టీడీపీకి సంబంధించి పెద్దగా ఏం టచ్ చేయరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎక్కువగా వస్తుంటారు. ఏ ఆయన అంత పెద్ద తోప ఏముంది ఆయన కాడ? ఆయనకి రాజకీయంగా వెనక ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏముంది వెనకాల? రాజశేఖర రెడ్డి గారి 25 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి కష్టం ఉంది రాజకీయాలు. వాళ్ళ కనుక ఏముంది రాజశేఖర రెడ్డి గారి వెనుక? వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయి. రాజారెడ్డి గారికి సంబంధించి ఒక 40 గ్రామాలు, ప్రజలు, వాళ్ళ అండదండలు ఈ సెక్షన్ నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 25 సంవత్సరాలు కష్టపడ్డారు. వాళ్ళకి డబ్బు ఉంది. రాజారావు గారి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు రాజశేఖర రెడ్డి గారు ఉపయోగపడింది. 25 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి డక్క మొక్క తిని అనుభవం సంపాదించుకొని పాదయాత్రలు చేసి కష్టించి వడ్డించి సీఎం అయ్యారు. అంటే ఒక పెద్ద క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. సోనియా గాంధీ గారు ఇంకొకరు కాదు, రాజశేఖర రెడ్డి గారు చూసి మాత్రమే కాంగ్రెస్ గెలిపించుకున్నారు 2004లో. మరి అలాంటిది ఆ మొత్తం ఆ క్యాడర్ అంతా గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు, కొత్త వ్యక్తి, లేకపోతే ఒక పాపులర్ సింగరో, లేకపోతే పాపులర్ యాక్టరో, లేకపోతే ఇంకోటి ఏదో కొంచెం పేరున్నటువంటి వ్యక్తి అయితే కాదు. ఒకవేళ ఉన్నా కూడా అప్పటికప్పుడు పార్టీ పెట్టి కొత్తగా ఒక మనిషి పార్టీ పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసి 10 సంవత్సరాల్లో అధికారంలో రావటం అనేది అది జరిగేటువంటి పనే, అసలు అయ్యేటువంటి పనే. చాలా మంది ట్రై చేశారు, ఎవరో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకుండా ఉన్నట్లయితే ఆయన సొంతగా పార్టీ పెట్టి అధికారంలో రావడం అనేది ఈ జన్మ జరిగేటువంటి పని కాదు. ఆయనకి వెనక డబ్బు ఉంది. ఎప్పుడు తాతల ముత్తాతల కానించే డబ్బు ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం యొక్క కష్టం ఉంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడి ప్రజల్లో వెళ్తే, ఇంతకుముందు ప్రజలు మామూలుగా ఆయన ఇప్పుడు కేటీఆర్ గారి లాగా, లోకేష్ గారి లాగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని పట్టుకుని రాలా. ఇక ముందు పట్టుకొని వచ్చేవాడేమో, ఆ లోపల చనిపోయాడు మహానుభావుడు. కానీ పట్టుకురావడానికి కదా ఎంపీ సీటు, ముందు ఎంపీ సీట్ ఇచ్చి ఎంపీకి గెలిపించుకొని అక్కడి నుంచి పట్టుకురావడానికి రాజకీయ వారసులు ప్రకటించడానికి తీసుకొచ్చాడు. కానీ ఆ లోపల ఆయన చనిపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జనానికి పరిచయం లోపలే ఆయన చనిపోయారు. కాబట్టి ఆ 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. లేకపోతే గంపగుత్తుగా ఆయనకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? వెనక రాజకీయంగా సపోర్ట్ లేదు, వేల కోట్ల డబ్బు లేదు. ఏముంది ఆయన కాడ? ఆయన చూసి భయపడటానికి ఏముంది? ఏమీ లేదు. ప్రజారాజ్యం అనేటువంటి పెద్ద డిఫెక్ట్ ఉంది. వీళ్ళు ప్రజలను ముంచేస్తారు, ప్రజలను తీసుకెళ్లి ప్రజలను నమ్మించి మోసం చేస్తారు. ప్రజారాజ్యానికి సంబంధించి చిరంజీవి గారి మీద కోడిగుడ్డు తీసుకుని కొట్టారు. కోడిగుడ్లు వేసారు చిరంజీవి గారి మీద. ఆయన దులిపేసుకున్నారు. అంటే చిరంజీవి గారికి ఒక బజార్లోకి వస్తే, రోడ్డు మీదకి వస్తే ఆయన మీద పూలు పట్టమే చూశాడు తప్ప, చప్పట్లు, దండలు, వేలలు ఈ మాత్రం చూశాడు తప్ప, కోడిగుడ్లు అంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేద్దామనుకుంటే, ప్రజాసేవ చేద్దామనుకుంటే ఆయన మీద గుడ్లు పడ్డాయి. ఏం రాజకీయాలు అని చెప్పేసి ఆయనకి అంటే వెగటొచ్చేసి, అసలు నేనేంటి ఇంద్ర సినిమా టైంలో లాస్ట్ లో ఉంటాయి షార్ట్లు, రియల్ షార్ట్లు, జనం విపరీతంగా వచ్చేస్తారు. కొన్ని లక్షల మంది అట్లాగా చిరంజీవి గారు వస్తే, అంత పిచ్చి జనానికి. 70 లక్షల పైన ఓటింగ్ వచ్చింది ఆయన. ఆ అంత జస్ట్ పూలే పడతాయి ఆయన మీద, రాళ్ళు కానీ గుడ్లు కానీ పడవు. ఆ స్టేజ్ నుంచి ప్రజాసేవ అంటూ వచ్చి గుడ్లు వేయించుకోవడం, ఇది నాకు వద్దని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? 70 లక్షల మంది ఆయన నమ్మి ఓట్లు వేస్తే, ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళకి పట్టించుకోకుండా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అది విపరీతమైన డిఫెక్ట్ ఉంది. అలాంటిది ఆ డిఫెక్ట్ ని ఎత్తున పెట్టుకొని అంటే చిరంజీవి గారు అంటే పెద్ద ఆయన, పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలుగా ఏదో ఉంటాడులే అనేటువంటి విధంగా ఉండేవాడు. ఫ్యాన్స్ ఉన్నారు అంతేగాని, యువకులు ఫ్యాన్స్ ఉన్నారు కానీ రాజకీయాల్లోకి వచ్చి చేసేంత విధానం ఎవరు అనుకోలేదు. చిరంజీవి గారి సౌమ్యుడు అలాంటి వ్యక్తే రాణించలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఎలా రాణిస్తాడు అనేటువంటి అపనమ్మకం ఇవన్నీ ఉండి పార్టీ పెట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఏమీ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారికి, ఒకే ఒక్కడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అంటాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెనక ఎన్టీ రామారావు విధానం ఉంది. అంటే ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన పార్టీ పెట్టి ఆ టైంలో అంటే రాజకీయ శూన్యత ఉంది. ఆ టైంలో
దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏలి 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 పాలించి 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 మేము చెప్పింది రాజ్యం, మేము చెప్పింది చట్టం అన్నట్టుగా అయిపోయింది వాళ్ళు. ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆదుకునేటువంటి, అంటే ప్రజలకి ఛాయిస్ లేకుండా పోయింది. వేస్తే ఆ పార్టీకి ఓటేయాలా, లేకపోతే ముస్లిం ఇంట్లో కూర్చోవాలా, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలా, ఈ లెక్క అయిపోయింది. ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేడు, అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అలాంటి రాజకీయ శూన్యత, ఏదైనా పార్టీ వస్తే బాగుండరా బాబు అనుకున్నటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ టైంలో రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది దానికి. ఇప్పుడు ఇలాంటి టైంలో రాజకీయ శూన్యతలు లేవు ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు కష్టం. కాబట్టి అందుకే 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తుంటారు. కానీ అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి, డబ్బు ఉంది, పేరుంది, హోదాలు అన్నీ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంత భయం? ఆయన మీద విషప్రచారం చేస్తారు, ఆయన ఫ్యామిలీ జోలికి వెళ్తారు, ఆయన ఏదో డబ్బులు తింటున్నారు అంటారు, లేకపోతే ఇది సనాతన ధర్మం అని చెప్పేసి నెత్తినేసేసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అలా కేఏ పాల్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆ కేఏ పాల్ అనేటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, తమ్ముడు నువ్వు వేస్ట్ తమ్ముడు, నువ్వు ఏం చేయలేవు తమ్ముడు, నువ్వు వేస్ట్ తమ్ముడు, నా దగ్గరికి వచ్చే అంటాడు. మళ్ళీ నీకు వేస్ట్ అయినటువంటి వ్యక్తి నీకెందుకు పనికి వస్తుంది నాకు అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్టామినా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏంటో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుసు ఆయన స్టామినా ఏంటో. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, భక్తులే ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఒకసారి అభిమానించినటువంటి వాళ్ళు ఆయన వదులుకోలేరని చెప్పేసి సినిమా వర్గాల్లో ఒక ప్రచారం అయితే ఉంది. కాబట్టి చాలా మంది మాట్లాడటం కూడా మనం విన్నాం. ఒక ప్రజారాజ్యం అనేటువంటి పెద్ద ఎఫెక్ట్ నెత్తిన పెట్టుకొని మరి ఆయన వచ్చి జనసేన పార్టీ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అందరికీ తెలుసు, ఎలాంటి సపోర్ట్ లేకుండా. ప్లస్ డబ్బు సపోర్ట్ కూడా లేదు ఆయనకి, తన జీవితాన్ని పక్కన పెట్టి. మరి ఏముందని పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి అంత భయపడుతుంటారు? ఎందుకు ఆయన మీద అంత విషప్రచారం చేస్తాడు? ఆయన రాజకీయాలు పనికిరాడు అంటారు కొంతమంది. అంటే మీరు మాత్రం ప్రజాసేవ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాకు సపోర్ట్ చేయాలి, రేపు కామ్ ఉండాలి. బీజేపీ పార్టీని సర్వనాశనం చేశాడని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తారు. కానీ బీజేపీ పార్టీని అత్యధికంగా గెలిపించింది ఆయన. ఎందుకు, దేనికి? ఆయన ఏం చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద విషప్రచారం చేస్తారు. ఏం చేశాడని చెప్పేసి ఆయన కుటుంబాలను అవమానిస్తారు. ఏం చేశాడని చెప్పేసి ఆమె తల్లి గారిని ఎన్నిసార్లు అవమానించారు, ఎంత మంది అవమానించారు. అసలు ఏం చేసింది నాకు అర్థం కాదు. ఆమెకు అసలు కనీసం రాజకీయాలు అంటే ఏంటో తెలుసా? అసలు ఏమన్నా సంబంధం ఉందా ఆమెకి? ప్రతిసారి అంజనమ్మదేవి గారిని, ఆ మహాతల్లిని, ఆ తల్లిని ఎన్నిసార్లు మాట్లాడారు. దేనికి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత భయం? అంటే పవన్ కళ్యాణ్ గారు సమర్థుడు, నిజాయితీపరుడు. ఆయన నిజాయితీకి తట్టుకోలేము. నిజాయితీపరుడు నిలబడితే ఎవరు తట్టుకోలేరు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరే ప్లాన్లో ఉన్నాడు, అది వేరే సంగతి. నాకు అర్థమైనంతవరకు చెప్తున్నాను. కానీ ఆయన నిజాయితీపరుడు కాబట్టి, నిబద్ధతతో ఉంటాడు కాబట్టి, ఒకటి కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి కాన్ఫిడెంట్ ఆయనలో ఉంది కాబట్టి దాన్ని చూసి భయం. మరి ఏముంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర? ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్. మరి ప్రభాస్ గారు లాంటి వారి వల్ల అవ్వలేదే, అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళ వల్లే రాజకీయం అవ్వలేదే, వాళ్ళు కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళే అవ్వలేదే, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళ వల్లే అవ్వలేదే. ఇప్పుడు విజయ్ గారు పెట్టినారు, మరి ఏమైందో చూడాలి. విజయకాంత్ గారు లాంటి వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎవరు ఆయన కూడా కొన్ని సీట్లు విజయకాంత్ గారు కొన్ని సీట్లు గెలిచారు. అట్లా సినిమా ఇండస్ట్రీ చాలా మంది వచ్చి పెట్టారు. మిగతా వాటి నుంచి వచ్చి కూడా చాలా మంది, మనం కూడా చిన్న పార్టీలు చూస్తుంటాం, చాలా మంది పార్టీలు పెట్టారు. ఎవరికి వర్కౌట్ కాలేదు. ఇంత క్లోజ్ గా ఎవరు రాలేదు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఇంత క్లోజ్ గా రాజకీయాల్లోకి సింగిల్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టి ఇంత క్లోజ్ గా అప్పుడు ఎన్టీ రామారావు వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంకెవరు రాలేదు. ఏం చూసుకుని ఏముంది ఆయన కాడ? ఏమి లేదు. కానీ ఆయన నిజాయితీ నిబద్ధత మాత్రమే. కాబట్టి ఆ నిజాయితీ నిబద్ధత మీద మాత్రమే, ఆ నిజాయితీ మీద దెబ్బ కొట్టాలని మాత్రం చూస్తున్నారు. ఒకసారి అది పోగొట్టేస్తే, అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ రాజకీయాల్లోకి వస్తే మాకు ఎక్కడ ప్రమాదం అయిపోతారని చెప్పేసి ముందుగానే ఆ ఇంట్లో చిచ్చు పెట్టినటువంటి విధానం చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళ అమ్మాయిలకు సంబంధించి, ఆ విధానానికి సంబంధించి రోడ్డు మీద పడేయాలి, ఏదో ఒక డిఫెక్ట్ పెట్టాలని చెప్పి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిజాయితీ పడు, ఆయన ముందు తట్టుకోలేము. కాబట్టి ఆయన నిజాయితీ మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇన్ని కోట్లు తీసుకున్నాడు, అది ఇది అని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. మరి ఏమైతే చూద్దాం.